హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన బండి ఆల్టింగ్ ఉంది కదా, మనం వచ్చేసి ఒక కొత్త కంటెంట్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లాస్ట్లో అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలనో వద్దో మీరే చెప్తారు. అదేం లేదు, ఇప్పుడు డ్రైవర్ అనేవాడు ఆల్టింగ్ అవుతుంది అనమాట. బండి ఆల్టింగ్ అయినప్పుడు ఏమేమి చేస్తారు డ్రైవర్స్ అనేసి ఒక బ్లాగ్ అయితే తీద్దామని ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా పొద్దున్నే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ స్టార్ట్ చేద్దామా వద్దా అనేసి లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:30 అయితే అవుతుందన్నమాట. ఇప్పుడే లేచి టిఫిన్ చేసి వచ్చినాను అంతే. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు బండి ఆల్టింగ్ అయితే ఏమేమి పనులు చేస్తారు, ఎట్లా ఉంటారు డ్రైవర్స్ అనేది మీకు క్లారిటీగా వీడియో అయితే తీస్తాను. యాక్చువల్గా మార్నింగ్ లేస్తానే బయట ఏమన్నా వాటర్ ఎక్కడెక్కడ ఉన్నా ఏమనేసి వాటర్ అయితే పట్టుకొచ్చుకుంటాం అనమాట. యాక్చువల్గా నేను వచ్చేసి ముందే వాటర్ పట్టుకొచ్చుకున్నాను. చూడండి, వాటర్ వచ్చేసి ఫుల్ అయితే ఉన్నాయి. నిన్ననే వాటర్ అయితే పట్టుకున్నాను అనమాట. ఇంకా మొత్తం తాగే వాటర్ మొత్తం అన్నీ ఉండేలాగా చూసుకుంటాను. ఫస్ట్ లేస్తానే మార్నింగ్ శుభ్రం చేస్తాను అనమాట బండి. యాక్చువల్గా కేరళ వచ్చేసి నీట్గానే శుభ్రం అయితే చేసినాను, ఇబ్బంది ఏం లేదు. బండి అయితే నీట్గానే ఉందన్నమాట. చూడండి, మొత్తం అన్నీ మడతేసుకొని ఒక పక్క అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా అటు సైడ్ విండో అయితే దించలేదు, ఎందుకంటే ఎండ కొడుతుంది అనేసి అట్లే పెట్టేశాను. ఇంకా రైస్ అయితే పెట్టుకోవాలన్నమాట, అన్నం చేసుకోవాలి గ్యాస్ పొయ్యి మీద, లేదంటే మనం బయట తినాల్సి వస్తుంది. నేను వచ్చేసి బండిలోనే వంట చేస్తాను అనమాట డైలీ. బయట అయితే తినేది తక్కువ ఆలోచిస్తాను బయట తినేదానికి. ఇంకా రైస్ అయితే ఉన్నాయి, ఇంకొక డబ్బా రైస్ అయితే ఉన్నాయి చూడండి పైన. మొత్తం వచ్చేసి 2 డబ్బాలు రైస్ అయితే ఉంటాయి అనమాట. 5 కేజీల పైన ఉంటాయి రైస్ బండిలో. ఇంకా ఈ బ్రెడ్స్ అనమాట, నిన్నైతే తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నాడు. కొన్ని తిన్నాను, ఇంకా కొన్ని అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవి మధ్యాహ్నం అలాగా అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు తింటూ ఉంటాను అనమాట. ఇంకా ఈ లైటర్ నాకేం స్మోకింగ్ అలవాటు ఉంది అనుకున్నారు, లేదనమాట. నాకు అగ్గిపెట్టి క్యారీ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే వర్షం అన్నప్పుడు నలిగిపోయి తడిచిపోతుంది అనమాట. అందుకోసమని ఇదైతే యూజ్ చేస్తాను, లైటరు గ్యాస్ ముట్టించుకునే దానికి. నేను ఇది కొనేసి ఆల్మోస్ట్ ఒక 45 డేస్ అయితే అవుతుంది అనమాట. ఫస్ట్ కొన్నాను అంతే, ఇంకా ఉంది చూడండి. మొత్తంగా అర్ధ భాగం కూడా అయిపోలేదు. ఇది ఛార్జరు ఇవన్నీ నీట్గా పెట్టుకుంటాను అనమాట. ఛార్జింగ్ అన్నీ పెట్టేసుకుంటాను నేను వచ్చేసి. ఈ మైకులకు అన్ని ఛార్జింగ్ పెట్టేసుకొని రెడీగా ఉంటాను అనమాట, లోడింగ్ వస్తే వెళ్ళిపోయేదానికి. ప్రస్తుతానికైతే రైస్ అయితే గడిగి పెట్టుకుందాము. సో గైస్, ఇంకా వాటర్ అయితే పట్టుకొచ్చుకోవాలన్నమాట, ఎందుకంటే మన బండిలో బోకులు అన్నీ కడుక్కునేదానికి వాటర్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. మనం వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గరే పెట్టుకున్నాను బండి, ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ అనేది బాగుంటుంది అనేసి. ఇక్కడ ఒకటి ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది కదా, ఇక్కడ అయితే బండి అయితే పెట్టుకున్నాను సైడు. ఈ కేరళలో ఏంటంటే బండి ఎక్కడ పెట్టుకున్నా కానీ సేఫ్టీ అయితే బాగుంటుంది. అందుకోసమని మనకు వాటర్ ఫెసిలిటీ, ఇంకా కూరగాయలు, ఇంకా టిఫను అవన్నీ ఉండేలాగా బండి అయితే పార్క్ చేసుకున్నాను లెఫ్ట్ సైడ్లో. ఇంకా లోపలికి వెళ్ళేసి వాటర్ అయితే పట్టుకోవాలి. వాటర్ పట్టుకొనేసి ఇంకా బోకులన్నీ అయితే తోముకోవాలి. ఇంకా సో గాయ్స్, మనకు బంకులో వచ్చేసి వాటర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ పట్టుకొని మనకు గిన్నెలు తోముకునే దానికి కానీ, లేదంటే స్నానం చేసేదానికి కానీ బాగుంటుంది అనమాట. చూడండి, ట్యాప్ వాటర్ అయితే ఉంటుంది, ఇవే తాగొచ్చు అనమాట. ఇక్కడ కేరళలో ఏంటంటే ట్యాప్ వాటర్ కూడా చాలా బాగుంటాయి అనమాట తాగేదానికి. మొత్తం అన్ని దానికి యూజ్ చేసుకోవచ్చు ఈ వాటరే. ఇంకా పక్కనే బాత్రూమ్స్ ఉంటాయి అనమాట. చూడండి, ఎదురుగా కనిపిస్తున్నాయి కదా బాత్రూమ్స్ అనమాట. అవి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, మన సైడ్ లాగా ఉండదు అనమాట. ఇక్కడ డీజిల్ పట్టుకుంటేనే యూజ్ చేసుకోవాలనే అబ్జెక్షన్ అయితే ఏం చెప్పరు. ఇంకా వాటర్ పట్టేసుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళేసి మన బాషన్లు అయితే ఉంటాయి కదా, అవి అయితే తోముకోవాలి. సో గాయ్స్, మీకు బాత్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను ఒకసారి. బాగా నీట్గా ఉంటాయి అనమాట, క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఏదో చైన్ స్ప్రే అన్నట్లుంది, ఇక్కడ డెమో క్యాంప్ అంట. ఇంకా ఇలాగే ఆయిల్ చేంజ్ చేసుకునే కిట్టు ఇవన్నీ అయితే అవైలబిలిటీ వెళ్తూ ఉంటాయి. ఇది వచ్చేసి బాత్రూమ్స్ అనమాట. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి చూడండి. మొత్తం బాత్రూమ్స్ కానీ మొత్తం అన్నీ నీట్గా ఉంటాయి అనమాట. పొద్దున్న వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. Put you in the driver's seat. Don't gotta hurt in the love. In the name of 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 love. సో గైస్, ఎగ్గు కర్రీకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా అయితే కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసుకున్న తర్వాత లోపల ఉడికేసినాం కదా గుడ్లు, అవి తీసుకొని అయితే ఇంకా గుడ్డు కర్రీ అయితే చేద్దాము. సో గాయస్, అన్నం అయితే ఉడుకుతుంది అనమాట. చూడండి, ఇందులో గుడ్లు ఏ పొజిషన్లో ఉన్నాయో మరి చూపిస్తాను మీకు. గుడ్లు కూడా ఆల్మోస్ట్ అయితే ఉడకలేదు, ఇంకా ఉడుకుతాయి.
ఇంకొక 5 మినిట్స్లో అన్నము గుడ్లు అయితే ఉడికిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. సుమారుగా మేము ఒకసారి గ్యాస్ పట్టిస్తే ఒక్కడు వండుకుంటే అది అప్పుడప్పుడు వండుకుంటే ఎంత లేదన్నా ఒక 2.5 నెల 3 నెలలు అయితే వస్తుంది అనమాట. 3 కేజీలు గ్యాస్ పట్టించుకుంటే. అంటే డైలీ వండుకుంటే కాదు, అంటే ఇప్పుడు ఆల్టింగ్లో అయినప్పుడు మాత్రమే. సింగిల్గా ఉంటే ఆల్టింగ్ అయినప్పుడు వెళ్ళండి. నేను వచ్చేసి రన్నింగ్లో ఉంటే మటుకు బయట తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. కంట్లోడ్ కాదు, ఇంకా లేట్ అయిపోద్ది, మనకు వెళ్ళలేము అన్నప్పుడు మాత్రమే వంట అయితే మొదలు పెడతాను అనమాట. లేదంటే వంట అయితే అస్సలు చేయను. సో గైస్, గుడ్లు అయితే పక్క తీసాను అనమాట. అన్నం చూడండి ఎలా అయిందో, బాగా అయిందనమాట కరెక్ట్గా. గుడ్లు చూడండి, 4 గుడ్లు పక్క తీసినాను. దాంట్లోకి కొద్దిగా కూల్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే పెనం అయితే పెట్టేసినాను, కొద్దిగా నేనైతే వేసుకోవాలా, సరిపోద్ది నూనె. వేడెక్కగానే తాలింపు గింజలు అనేసి కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ అయితే పడ్డాయి, అయినా పర్లేదు, దండిగా ఉన్నాయి మన పనులు. ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. మనకు టమోటా పచ్చిమిర్చి అయితే వేసిద్దాం. వంట అయితే ఇంకా రెడీ అయిపోయిందనమాట. ఎగ్ కర్రీ విత్ రైస్ అనమాట. మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా ఒక 1 అవర్ తర్వాత భోజనం అయితే వేసేయాలి ఇంకా. సో గాయస్, ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 12:40 1 గంట అయితే అవుతుందన్నమాట. ఇంకా మనం భోజనం చేసే టైం అయితే అయింది. రెగ్యులర్గా అంటే ఏం లేదు, ఆల్టింగ్ అయినప్పుడు మాత్రమే మేము టయానికి తింటాం అనమాట. ఈరోజు ఆల్టింగ్ అయింది కదా, టయానికి అయితే భోజనం చేద్దాము. మళ్ళీ చూడాలి మరి. లోడింగ్ అయితే ఈరోజు నైట్ అంతా, రేపన్నా లోడింగ్ అవుద్దో లేదో మరి. ఇందాక మైక్ వచ్చేసి వాటర్లో పడింది అనమాట. ఒక మైక్ అయితే ఖతం అవుగా, 4,000 రూపాయలు బొక్క ఈరోజు నాకు. మైక్ అయితే ఒక 2 ఇయర్స్ అన్న వాడదాం అనుకున్నా కానీ ఒక మైక్ అయితే షెడ్కి వెళ్ళిపోయింది. అప్పుడే పెట్టినాను, ఛార్జింగ్ ఎక్కట్లేదు అనమాట ఒక మైక్. సో గాయ్స్, నన్ను వచ్చేసి ఇంకా తూత్తుకుడి అయితే వెళ్ళిపోమన్నారు అనమాట. అందుకే నేను వచ్చేసి తూత్తుకుడి అయితే వెళ్ళిపోతున్నాను. టైం వచ్చేసి 1:30 అయితే అవుతుంది అనమాట. 12:30కు 1 గంటకు అయితే భోజనం చేసి ఒకసారి ఫోన్ చేసినాను, ఎందుకైనా మంచిది అనేసి. ఇక్కడేం లోడింగ్ లేకుంటే, తమ్ముడు ఇక్కడేం లోడింగ్ లేదు, లోడింగ్ అయ్యేటట్టుగా లేదు మనకు పొజిషను, నువ్వు తూత్తుకుడి వెళ్ళిపో అని చెప్పినాడు అనమాట. అందుకోసమని నేను వచ్చేసి తూత్తుకుడి అయితే ఎంటీ అయితే వెళ్ళిపోతున్నాను. 210 కిలోమీటర్లు అయితే వస్తుంది అనమాట. నేను ఇప్పుడున్న లొకేషన్ వచ్చేసి కాయంకులం. ఈ కర్ణాకపల్లి దాటిన తర్వాత కాయంకులం అనమాట. ఇక్కడే అన్లోడ్ అయిపోయింది. నైట్ వచ్చేసి ఇక్కడే పెట్రోల్ బంకులో హైవేలో అయితే పెట్టేసుకున్నాను బండి. ఇప్పుడైతే తూత్తుకుడికి అయితే స్టార్ట్ అయిపోయినాను. సో గైస్, మాకు ఇక్కడ నుంచి లోడింగ్ అయితే బాగుండేది, కానీ మన దురదృష్టం వల్ల మనకు లోడింగ్ అయితే దొరకలేకపోయింది ఇక్కడ నుంచి. ఇప్పుడు తూత్తుకుడికి వెళ్తే భజన అనమాట అక్కడ, ఎందుకంటే లోడింగ్ ఉండదు, ఏముండదు. అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. తలనొప్పి. చూద్దాం, రేపు లోడ్ అయ్యేదానికి అయితే ట్రై చేసుకుందాము. ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎత్తుకుని వెళ్ళిపోవాలా, నాకు అక్కడికే కావాలా అని ఆడే కూర్చుంటే మటుకు అస్సం అయిపోతాము, రోజులు పోతాయి అన్నమాట. త్వరగా వెళ్ళిపోయి లోడింగ్ అయితే రేపు వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా వెళ్ళిపోయి అన్లోడ్ చేసుకోవాలన్నమాట. మనకు రోజులు పోయేటట్టుగా అయితే చూసుకోకూడదు. మ్యాక్సిమం మనకు రాజమండ్రి చుట్టుపక్కల దొరికితే బాగుండిద్ది, త్వరగా అన్లోడ్ అయిపోద్ది. లేదు మనకు నెల్లూరు అన్నేమన్నా అన్లోడ్ అయితే మటుకు మళ్ళీ అక్కడ నుంచి టచింగ్ వేసుకొని పోవాలి. అదో పెద్ద తలనొప్పి అనమాట. ఈ కేరళలో ఏంటంటే చిన్న రోడ్లు ఉంటాయి, కార్ రోడ్లు అయితే మామూలుగా తోలరు అనమాట. ప్రతి ఒక్క కార్కి అయితే సైడ్ వేసుకుంటా వెళ్తూ ఉంటాం, చాలా లేట్ అనమాట. స్ట్రైట్ ఒకటే రోడ్డు, ఇంకా తూత్తుకుడి వరకు, తూత్తుకుడి వెళ్ళిపోద్ది స్ట్రైట్ వెళ్తే శాస్తాన్ కోట, బరానికావు, పిఎంఎఫ్ ఆఫీస్ అంట, హాస్పిటల్. ఏంటంటే కొత్త పేర్లోనే ఉంటాయి కేరళ వచ్చి. నిన్న నైట్ మటుకు భలే నిద్ర అయితే పట్టిందనమాట ఫుల్గా. స్నానం చేసేసి ఫ్రెష్గా నిద్రపోయాను. మార్నింగ్ లేచి వంట ప్రిపేర్ చేసుకొని కూర్చొని ఉంటే ఫోన్ చేశాను అనమాట. లేదంటే సాయంత్రం వరకు ఇక్కడే నింటే ఊరికి వేస్ట్ అయిపోయేది సమయం మనకు. ఎటో నేను పొద్దున 10కే చేయాల్సింది, ఎందుకు ఇక్కడనే కదా ఇంకా లోడింగ్ అయ్యేది మనకనేసి సైలెంట్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి లోడింగ్ చాలా డల్గా ఉందంట, అందుకే నన్ను తూత్తుకుడి అయితే వెళ్ళమన్నాడు. సో గైస్, ఇక్కడ వచ్చేసి లిచీ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు అనమాట. సో గైస్, కేరళ ఘాట్ సెక్షన్ అయితే దిగేసాను అనమాట. దిగేసిన తర్వాత ఇక్కడ లిచీ ఫ్రూట్స్ అంటారు అనమాట. ఇవి వచ్చేసి ఒక 70 రూపాయలు అయితే ఉంటే నా దగ్గర చిల్లర వెళ్ళేసి తీసుకున్నాను. దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటాయో. నేను యూట్యూబ్లో చూసాను అనమాట. ఇవి చాలా బాగుంటాయంట టేస్ట్.
ఏముండదు, లోపల వైట్గా ఉంటుంది చూడండి. టేస్ట్ మామూలుగా లేదు, సూపర్ టేస్ట్. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే ఘాట్ సెక్షన్ అయితే దిగేసినాను. ఎదరికి వెళ్ళేసి ఎక్కడైనా ఆపుకోవాలి బండి. 10 cars నో ఎంట్రీ అనమాట. వర్త్ వర్మ, వర్త్ వర్త్. Of the sun, to dream, believe in strength. Now I'm the only one, only one. I was an ordinary boy until I broke the rules, my life destroyed. సో గైస్, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:47 అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు వరకు అయితే ఫుల్గా స్లీప్ అయితే చేసినాను, ఒక 2 వీడియోస్ ఎడిట్ చేసుకొని. ఇంకా ఇప్పుడైతే ఇంకా భోజనం చేసే టైం అయితే ఇంకొక 1/2 అవర్ అయితే భోజనం చేస్తాను. చేసేసి మళ్ళీ స్లీప్ అనమాట. ఇదే అనమాట మీకు మా ఆల్టింగ్ ఉండేటప్పుడు చేసేది. ఇంతే ఉంటుంది, ఇంతకు మించి అయితే ఏముండదు అనమాట. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ టాటా, బాయ్.